తెలంగాణలో మరో ఎన్నికలకు తెరలేవనుంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తవడంతో స్థానిక సంస్థ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. దాంతో అధికార కాంగ్రెస్ లో టికెట్ల వేట మొదలైంది. లోకల్ బాడీ ఎన్నికల్లో తాము సూచించిన వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీపై ప్రెజర్ పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం తమ ఫాలోవర్స్ అద్భుతంగా పనిచేశారంటూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల టికెట్ల కోసం సిఫారసు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనంటూ టీపీసీసీపై గత 2 రోజుల నుంచి ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. కొన్ని జిల్లాల డీసీసీలకు ఇప్పటికే కొన్ని అప్లికేషన్లు కూడా చేరినట్లు తెలుస్తోంది. మరికొంతమంది నేరుగా గాంధీ భవన్లోని టీపీసీసీ నేతలకు దరఖాస్తులు ఇస్తున్నట్లు సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, క్రైటీరియా ఏమిటి, దరఖాస్తు ప్రక్రియ ఎలా పెట్టాలి, అసెంబ్లీ, లోక్సభ తరహాలోనే డిపాజిట్లు పెడదామా అనే అంశాలపై టీపీసీసీ కసరత్తు మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో కార్యవర్గ నిర్వహణ మీటింగ్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల టికెట్పై స్పష్టత వస్తుందని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీలో గ్రూపులు ఏర్పడమే కాకుండా నిర్ణయాలపై విభేదాలు పెరిగే ప్రమాదం ఉంది. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరుల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో స్థానికంగా నేతల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించే ఆస్కారం ఉన్నట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. సీఎంకు అతి సన్నిహితుడిగా పేరుండడంతో ఆయన మీద ఆధారపడే క్షేత్రస్థాయి నేతలు కూడా ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్లో మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉండగా, మెదక్లో మంత్రి దామోదర్ రాజనరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వంటి లీడర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ తో పాటు మంత్రి జూపల్లి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో మంత్రుల ప్రెజర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ అనుచరుల కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇక వీళ్లతో పాటు మరికొంతమంది నేతలు, ఎంపీలు రాష్ట్రంలో కీలక నాయకులతో సంప్రదింపులు జరిపి స్థానిక సంస్థల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లకు పోటీ పెరిగిందన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది.